కొత్త ఇంట్లో నివసించేందుకు వస్తున్న కుటుంబాన్ని చూపిస్తూ సినిమా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫ్యామిలీ హెడ్ ఈ ఇంటిని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. ఇప్పుడు అతని భార్య మరియు కొడుకు ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అతని పెద్ద కుమార్తె, ఈమె పేరు ఎల్లీ, అసలు సంతోషంగా లేదు. ఇక్కడికి రావడం ఇష్టం లేక స్నేహితులను వదిలేసి రావాలనిపించలేదు. ఇది కాకుండా ఆమె ఇంటిని కూడా చాలా వింతగా చూస్తుంది. మరియు ఇప్పుడు ఆమె ఇంటిని మొత్తం చూస్తున్నప్పుడు ఆమె అక్కడ ఒక సెల్లార్ను చూస్తుంది. ఆమె తలుపు తెరిచినప్పుడు లోపల చాలా చీకటిగా ఉంటుంది. మరియు ఇప్పుడు ఆమె మొత్తం కుటుంబ సెల్లార్ను చూడడానికి వెళ్తారు. కానీ వెంటనే ఆ ముగ్గురు బయటకు వెళ్తారు. కానీ ఎల్లీ మాత్రం వెళ్లలేకపోయింది. అప్పుడు తలుపులు వాటి అంతకవే మూసుకుంటాయి మరియు ఎల్లీ లోపల చిక్కుకుపోతుంది. మరియు ఇప్పుడు తలుపు లాక్ చేయబడి ఉన్నందున దానిని కీతో మాత్రమే తెరవవలసి వచ్చింది. అందుకే ఎల్లీ అమ్మ, నాన్న, తమ్ముడు అన్ని తాళాలు వెతకడం మొదలు పెట్టారు. లోపల ఎల్లీకి ఎవరో నెమ్మదిగా వస్తున్నట్లు అనిపిస్తుంది. దీంతో ఆమె చాలా భయపడిపోయి తలుపు గట్టిగా కొట్టడం ప్రారంభించింది. కానీ బయట అదృష్టవశాత్తు తలుపు మీద ఉన్న కీని చూస్తారు. అందుకే త్వరగా తాళం తెరిచి ఎల్లీని బయటకు తీస్తారు. అయితే వీటన్నింటి వల్ల ఆమెకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఒకటి, ఆమె ఇంతకు ముందు ఈ ఇంటికి రావాలని అనుకోలేదు. పైగా ఆమెకు ఇలా జరిగింది. అందుకే కోపంతో తన గదిలోకి వెళ్లిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఎల్లీ అమ్మ వచ్చి, మేము రాత్రి పనికి వెళ్లాలని చెప్పింది. ఎందుకంటే ఈ రోజు మా నైట్ డ్యూటీ కాబట్టి మీ తమ్ముడిని నువ్వు చూసుకోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆమె తల్లి వెళ్లిపోయాక ఎల్లీ తన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆ తర్వాత ఆమె తమ్ముడు వచ్చి వింత ముసుగు వేసుకుని ఆమెను భయపెడతాడు. ఎల్లీకి ఈ ముసుగు చాలా వింతగా అనిపించింది. ఈ మాస్క్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది. నేను ఇక్కడ ఒక గదిలో ఇది చూశాను అని ఆమె సోదరుడు చెబుతాడు. ఇంతకు ముందు వారు చూడని గది. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఆ గదిలోకి వెళ్లి వెతకడం ప్రారంభించారు. అక్కడ చాలా విచిత్రమైన వస్తువులు పడి ఉన్నాయి. ఎల్లీ ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ ని కూడా చూస్తుంది. ఆమె ఆన్ చేసిన వెంటనే ఒక వ్యక్తి లెక్కల సూత్రాన్ని చెప్పి 1, 2, 3 లెక్కించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు అతను 7కి చేరుకున్నప్పుడు ఎల్లీ మ్యూజిక్ ప్లేయర్ ని ఆఫ్ చేస్తుంది మరియు ఆమె తన సోదరుడిని వెళ్లి నిద్రపోమని చెబుతుంది. కానీ కొంతసేపటికి ఇంటి లైట్లు వాటంతటా అవే ఆఫ్ అయిపోతాయి. ఇల్లంతా చీకటిగా అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఎల్లీ తన తల్లి క్రిస్టీకి ఫోన్ చేసి కరెంట్ గురించి చెబుతుంది. ఆమె తల్లి క్రిస్టీ మాట్లాడుతూ, ఖచ్చితంగా ఫ్యూజ్ పడిపోయి ఉంటుంది కాబట్టి నువ్వు వంటగదికి వెళ్లి దానిని తిరిగి ఉంచి దాన్ని సరిచేయమని చెబుతుంది. ఇప్పుడు కొవ్వొత్తి వెలిగించి ఎల్లీ కిచెన్ లోకి వెళ్లినప్పుడు చీకటి కారణంగా ఆమెకు ఏమీ కనిపించలేదు. ఎన్ని మెట్లు ఉన్నాయో కూడా ఆమెకు తెలియదు. ఆమె క్రిస్టీకి కూడా చెబుతుంది. అందులో మొత్తం 10 మెట్లు ఉన్నాయని ఆమె చెప్పింది. నువ్వు ఫోన్లోనే ఉండి మెట్లు లెక్కపెట్టి కిందకు దిగు, ఆ తర్వాత ఏం చేయాలో చెబుతాను అని అంటుంది. అప్పుడు క్రిస్టీ మాటలు వింటూ ఎల్లీ ఇలా చేస్తుంది. ఆమె 1, 2, 3 లెక్కించడం మరియు మెట్లు దిగడం ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె కూడా చాలా భయపడుతుంది. కానీ ఆమె ముందుకు వెళుతుండగా అప్పుడు ఆమె 10ని లెక్కించినప్పుడు ఆమెకు అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆమె అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఇంకా క్రిస్టీకి 10 తర్వాత కూడా మెట్లు లెక్క పెట్టడం వినిపిస్తుంది. అప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అక్కడ 10 మెట్ల కంటే మించి లేవు. ఇది ఆమెను చాలా షాక్ కి గురి చేసింది. ఆమె ఎల్లీకి తిరిగి చాలా సార్లు కాల్ చేస్తుంది. అయితే అక్కడ నుంచి ఆమెకు సమాధానం లేదు. అందుకే ఆమె తన భర్త ఇంటికి తిరిగి వస్తారు. ఎల్లీ ఇంట్లో లేదని తెలుసుకున్నారు. ఆమెతో పాటు ఆమె ఫోన్ కూడా లేదు. దీని కారణంగా క్రిస్టీ చాలా ఆందోళన చెందుతుంది. ఆమె వంటగదితో సహా ప్రతిచోట ఆమె కోసం వెతుకుతోంది. కానీ ఆమె అడ్రస్ లేదు. తర్వాత ఆమె కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కానీ ఆమె పోలీసులకు కూడా కనిపించలేదు. కానీ క్రిస్టీకి నా కూతురికి ఏదో తప్పు జరిగిందని ఖచ్చితంగా చెప్పింది. అందుకే మరుసటి రోజు ఆమె కోసం ఇంటి చుట్టూ ప్రతిచోట వెతుకుతుంది మరియు ఆమె కనిపించలేదు అని ప్రతిచోట పోస్టర్లు అతికిస్తుంది. అయితే ఇప్పుడు పోలీసులు మరియు ఎల్లీ తండ్రి కూడా ఇలా అనుకుంటారు, ఆమె ఇంటి నుండి పారిపోయినట్లు. ఎందుకంటే ఆమె ఇక్కడికి రావాలనుకోలేదు మరియు ఆమె ఇంతకు ముందు చాలా సార్లు ఇలా చేసింది. కానీ క్రిస్టీ ఇంకా నమ్మలేదు. అందుకే ఆమె స్వయంగా కిందకి వెళ్తుంది. కానీ ఆమె అక్కడ ఒక గుర్తును చూస్తుంది. ఆమె కొంచెం ముందుకు వెళ్లినప్పుడు ఆమెకు అక్కడ ఎరుపు రంగు ముఖాలు చాలా చూస్తుంది. ఇది ఆమెకు చాలా వింతగా అనిపించింది. ఆమె ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి మొత్తం ప్రదేశాన్ని మళ్లీ వెతకమని కోరింది. పోలీసులు కూడా ఆ ప్రదేశాన్ని మళ్లీ వెతుకుతారు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా వారికి ఎలాంటి కొత్త సమాచారం అందలేదు. తర్వాత పోలీస్ ఈ ఇల్లు చాలా పాతదని, మీరు ఎక్కడ నుండి కొనుగోలు చేశారు అని అడిగాడు. క్రిస్టీ భర్త తనకు చాలా చౌకగా వస్తుందని, నేను వేలం నుండి కొన్నాను అని అంటాడు. ఇప్పుడు నేను ఎల్లీ స్నేహితులను కూడా విచారించాను అని అధికారి ఆమెకు చెప్పాడు. ఆమె వారి వద్దకు వెళ్లలేదు. ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోండి, ఎందుకంటే ఆమె తన ఫోన్ కూడా తన వెంట తీసుకెళ్లింది కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఆమె స్వయంగా మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది అని అంటాడు. పోలీసులు వెళ్లిన తర్వాత క్రిస్టీ ఆ గుర్తు గురించి నెట్ లో వెతుకుతుంది. కానీ ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఒక రాత్రి తన కొడుకు భయపడిపోతాడు. అప్పుడు క్రిస్టీ అబ్బాయిని తన
మంచం మీద పండుకోబెడుతుంది. కాని ఆమె కూర్చున్నప్పుడు ఇంట్లో ఎవరో ఉన్నట్లు అనిపించింది. ఎవరో లెక్క పెట్టడం ఆమెకు వినిపిస్తోంది. ఆమె వెతుకుతున్నప్పుడు ఆ శబ్దం సింక్ హోల్ నుండి వస్తున్నట్లు ఆమెకు తెలుస్తుంది. ఆమె అలాగే వంట గదికి వెళ్లి చూస్తుంది. కాని అక్కడ ఆమెకు ఏమీ కనిపించదు. అలా మరుసటి రోజు వేలం వేసిన వారిని కలవడానికి వెళ్తుంది. ఈ ఇంటి నిజమైన యజమాని ఆమె అతని గురించి సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ ఇంటి అసలు యజమాని ఎవరో మాత్రం ఆమె తెలుసుకోలేకపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత క్రిస్టీ గమనిస్తుంది ఇంటి తలుపులు మరియు కిటికీలన్నింటిపై వింత గుర్తులు ఉన్నాయని. కాబట్టి ఆమె వాటన్నిటినీ ఫోటో తీస్తుంది మరియు వెళ్లి తన స్నేహితురాలికి గుర్తులను చూపిస్తుంది. ఆమె స్నేహితురాలు మరియు అన్ని పదాలను జోడించి ఈ పదం లెవ్యాథన్ అని చెప్పింది. ఇది యూదుల ప్రకారం సముద్ర రాక్షసుడు అని చెబుతుంది. కానీ ఈ విషయాలు క్రిస్టీకి అర్థం కాలేదు. దీని నుండి నేను ఎలా సహాయం పొందగలను అని ఆమె ఆలోచిస్తోంది. దీంతో అక్కడి నుంచి వెళ్లి కొడుకును స్కూల్ నుంచి తీసుకెళ్లి ఇంటికి వచ్చింది. మరియు ఇప్పుడు ఆమె ఇంటర్నెట్ లో లెవ్యాథన్ గురించి వెతకడం ప్రారంభించినప్పుడు అప్పుడు ఆమెకు ఆమె కొడుకు చెప్పిన విషయం గుర్తొచ్చింది. ఎల్లీ ఇంతకు ముందు ఆమె ఒక వ్యక్తి యొక్క రికార్డింగ్ ను విన్నది మ్యూజిక్ ప్లేయర్ లో. అందుకే ఇప్పుడు ఆమె కూడా మ్యూజిక్ ఆన్ చేసి ఆ రికార్డింగ్ వినడం మొదలు పెట్టింది. ఇక ఇప్పుడు అక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే క్రిస్టీ కొడుకు తన ఆటను వదిలేసి ఆ అబ్బాయి లెక్క పెట్టడం ప్రారంభించాడు. లెక్క పెట్టుకుంటూ ఆ గది వైపుకు వెళ్తాడు. ఇది చూసిన క్రిస్టీ త్వరగా రికార్డింగ్ ని ఆపి తన కొడుకును ఆపింది. మరియు ఇప్పుడు నేను ఏమి చేయబోతున్నానో పిల్లవాడికి ఏమీ గుర్తులేదు. ఇది క్రిస్టీని కూడా షాక్ కి గురి చేసింది. అప్పుడు క్రిస్టీ అక్కడ ఒక ఫోటోను చూస్తుంది. ఇక్కడ నివసించిన వ్యక్తికి సంబంధించినది. అతను ఒక లెక్కల టీచర్ మరియు అతని చిత్రం వెనుక కూడా కొన్ని పదాలు ఇతర భాషలో వ్రాయబడ్డాయి. ఇప్పుడు క్రిస్టీ ఈ టీచర్ గురించి ఇంటర్నెట్ లో వెతుకుతుంది. టీచర్ మరియు అతని కుటుంబం ఈ ఇంటికి మారినప్పుడు ఆమెకు తెలిసింది. ఆ తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా అతని కుటుంబం మొత్తం అదృశ్యమైంది. అతని కూతురు తప్ప ఇంకా ఎవరు బతికే లేరు అని. క్రిస్టీ చూస్తున్నప్పుడు ఆ సమయంలో మళ్లీ ఇంటి లైట్లు ఆరిపోయాయి. ఇప్పుడు ఆ లాకర్ నుండి ఆమె కొడుకు గొంతు రావడం మొదలైంది. అక్కడికి వెళ్లి చూడగా లాకర్ డోర్ లాక్ చేసి ఉండడం గమనించింది. దాన్ని తెరవడానికి ఆమె ప్రతి చోటా కీ కోసం చూస్తుంది. కానీ ఆమెకు ఎక్కడా దొరకలేదు. కాబట్టి ఇప్పుడు క్రిస్టీ కీహోల్ ద్వారా లోపలికి చూస్తున్నప్పుడు అక్కడ ఒక రాక్షసి కన్ను చూస్తుంది. అది చూసి క్రిస్టీ వణికిపోతుంది. మరుసటి క్షణంలో కొడుకు వెనకాల వచ్చి నిలబడ్డాడు. అతను చెప్పాడు, అమ్మా మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? నేను నిన్ను వెతుక్కోవడానికి వచ్చాను అని క్రిస్టీ చెప్పింది. నువ్వు ఎందుకు అరుస్తున్నావు అని అడిగింది. అప్పుడు అబ్బాయి లేదు అమ్మా నేను నా గదిలో ఉన్నాను అని అంటాడు. మరియు నేను ఏ శబ్దం వినలేదు అని అంటాడు. అంటే క్రిస్టీకి మాత్రమే ఆ వాయిస్ వినిపించింది. ఇప్పుడు కాసేపట్లో కరెంటు కూడా వస్తుంది మరియు కీని కూడా చూస్తారు. లాకర్ తలుపులు తెరిచి లోపలికి వెళ్ళింది క్రిస్టీ. అయితే అకస్మాత్తుగా డోర్ మూసుకుపోయింది. ఇప్పుడు మళ్లీ లాక్ అయిపోయింది. క్రిస్టీ తన కొడుకుని లోపలి నుండి తలుపు తెరవమని చెప్పింది. కాని అతని చెయ్యి తాళం మీదకి వెళ్లడం లేదు. అందుకే కుర్చీ కోసం వెళ్తాడు. క్రిస్టీకి లోపల ఎవరో ఆమె దగ్గరకు వస్తున్నట్లు అనిపించింది. ఎల్లీ విషయంలో కూడా అదే జరిగింది. ఈ గందరగోళంలో ఆమె తన ఫోన్ను కూడా పడవేస్తుంది. అయితే అప్పటికి ఆమె భర్త కూడా అక్కడికి వస్తాడు. లాకర్ తలుపు తెరిచి క్రిస్టీని బయటకు తీసుకెళతాడు. తరువాత క్రిస్టీ ఈ ఇంట్లో ఏదో ఉందని అతనికి చెబుతుంది. ఎందుకంటే లాకర్ లో నాకు వింతగా అనిపించింది మరియు నేను ఈ ఇంటి పాత యజమాని గురించి కూడా తెలుసుకున్నాను. అతను ఒక టీచర్. అతని కుటుంబం మొత్తం హఠాత్తుగా అదృశ్యమైనట్లు గుర్తించారు. మన కూతురు ఎల్లీలాగా. కాని అతను ఇదంతా నమ్మడు. ఇదంతా నాన్సెన్స్ అంటూ లాకర్ చెక్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడ అతను ఒక జంతువు వెంట్రుకలను చూస్తాడు. కాని అతను దానిని పట్టించుకోకుండా తిరిగి వస్తాడు. ఇప్పుడు మరుసటి రోజు క్రిస్టీ చాలా పెద్ద కాలేజీకి వెళుతుంది. ఎందుకంటే ఇంటి యజమాని ఇక్కడే పనిచేసేవాడు. అక్కడ ఒక టీచర్ ని కలుస్తుంది. అతనికి ఒక సూత్రాన్ని చూపుతుంది. అతను దాన్ని చూస్తూ ఈ ఫార్ములా చాలా పాతదని క్రిస్టీకి చెప్పాడు మరియు ఇది మరొక ప్రపంచం యొక్క తలుపును తెరవడానికి ఉపయోగించబడుతుంది. ఆ టీచర్ గురించి కూడా అడుగుతుంది. అప్పుడు అతను అవును నేను విన్నాను అని చెప్పాడు. అతను హఠాత్తుగా కనిపించలేదు. నేటి వరకు అతని చిరునామా దొరకలేదు. అయితే అతని కూతురు మాత్రం బతికే ఉంది అని అంటాడు. ఇక్కడ నుండి నేరుగా క్రిస్టీ తన ఇంటికి వస్తుంది. ఆ టీచర్ చెప్పిన విషయాలన్నిటినీ ఆమె భర్తతో చెప్పింది. అయితే ఈ విషయాలపై అతనికి కోపం వస్తుంది. అతను రూమ్ లోకి వెళ్లి ఒక మెట్టును బద్దలు కొట్టడం ప్రారంభించాడు. దానిపై ఆ గుర్తు కూడా ఉంటుంది. అప్పుడు దాని నుండి చాలా శబ్దాలు రావడం ప్రారంభమవుతాయి మరియు ఓపెన్ మ్యూజిక్ ప్లేయర్ లో రికార్డింగ్ ప్లే అవుతుంది. దానితో క్రిస్టీ కొడుకుకి ఎల్లీ లెక్క పెడుతూ కనిపిస్తుంది. ఇది చూసి అతను చాలా కంగారు పడ్డాడు. ఎందుకంటే ఆమె పరిస్థితి చాలా వింతగా ఉంది. అతను అరిచాడు. అతని గొంతు విని వాళ్ల అమ్మ అక్కడికి వస్తుంది. ఆమె రికార్డింగ్ ను ఆఫ్ చేసి తన కొడుకును చూసుకుంటుంది. అప్పుడు అతను అల్మారా వైపు చూపిస్తూ చెప్పాడు, నేను అక్కడ నుండి ఎల్లీ రావడం చూశాను. కాని అతని తండ్రి అక్కడ వెతకడానికి వెళ్తాడు. కాని
ఎల్లీ అక్కడ లేదు, అక్కడ ఆమె మొబైల్ మాత్రమే ఉంటుంది. వీటన్నింటికీ కారణం క్రిస్టీ మనసులో చాలా ప్రశ్నలు తలెత్తాయి. సమాధానం తెలుసుకోవడానికి ఆమె టీచర్ కూతురిని కలవడానికి వెళ్ళింది. ఆమె ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంటుంది. ఆమె ఇక్కడికి వచ్చిన వెంటనే క్రిస్టీ ఆమెను లెవియాథన్ గురించి అడుగుతుంది. దానిపై ఆమె చెప్పింది, ఆ లెవియాథన్ నిజానికి నరకంలోని 7 రాజులలో ఒకడు, దీనినే సాతాను అంటారు. ఆ తర్వాత ఆమె అతనికి ఈ ఫార్ములాల గురించి కూడా చెబుతుంది. ఒకరోజు అన్నయ్య పరిస్థితి అకస్మాత్తుగా చాలా పాడైంది. అతని పరిస్థితి మెరుగుపడలేదు. మేము అతనికి ప్రతి చోటా చికిత్స చేశాము, కాని అందరూ చేతులు ఎత్తేశారు. మాకు అర్థం కావడం లేదని చెబుతున్నారు. దానివల్ల నాన్నకు కోపం వచ్చింది. నెమ్మదిగా దేవుడిపై నమ్మకం పోయింది. ఆ తర్వాత అతను సాతాను సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆపై అతను ఎఫ్రాయిమును పొందాడు. ఇది నరకం యొక్క తలుపు తెరవడానికి ఉపయోగించబడుతుంది. దీని ద్వారా మా నాన్న నరకం తలుపు తెరిచాడు. తద్వారా సాతాను అక్కడి నుండి మన లోకంలోకి రావచ్చు. సాతాను వచ్చాడు, కానీ మమ్మల్ని మోసం చేశాడు. నా సోదరుడిని పరిష్కరించడానికి బదులుగా నా కుటుంబాన్ని తనతో పాటు నరకానికి తీసుకెళ్లాడు. నేను ఈ సమస్య నుండి రక్షించబడ్డాను. ఆ తర్వాత నేనెప్పుడూ ఆ ఇంటికి వెళ్లలేదు. ఇప్పుడు నేను దేవుడిని మాత్రమే నమ్ముతున్నాను. అతను మాత్రమే సహాయం చేయగలడు. మరియు నేను ఆ ఇంటిని చాలా ద్వేషిస్తున్నాను, ఎందుకంటే అది ఇల్లు మాత్రమే కాదు, కాని ఇల్లు మొత్తం నరకద్వారం మరియు సాతాను ఎక్కడి నుండైనా మన లోకంలోకి రావచ్చు అని చెబుతోంది. ఇంట్లో క్రిస్టీ భర్త అన్ని గుర్తులను చేర్చడం ద్వారా ఒక గుర్తు వస్తుంది. ఇది ఒక స్టార్ గుర్తు. దాని గురించి అతను వెతకడం ద్వారా అతను అదే ప్రమాదకరమైన సాతాను గురించి తెలుసుకుంటాడు. ఇప్పుడు క్రిస్టీ కూడా ఇక్కడికి వచ్చింది మరియు ఆమె భర్త ఆమెకు ప్రతిదీ చెబుతాడు. ఇప్పుడు క్రిస్టీ ఇది విన్న తర్వాత పూర్తిగా కన్విన్స్ అయ్యింది. అందుకే ఇప్పుడు రికార్డింగ్ ప్లే చేస్తోంది. మ్యూజిక్ ప్లేయర్ లో కౌంటింగ్ జరిగిన వెంటనే నరకం యొక్క తలుపులు స్వయంగా తెరుచుకుంటాయి మరియు ఆమె కుమారుడు మరొకసారి బేస్మెంట్ కి వెళ్లడం మొదలు పెట్టాడు. దానితో పాటు కౌంటింగ్ కూడా చేస్తున్నాడు. కొంచెం సేపు తర్వాత క్రిస్టీ తన కొడుకు గొంతు వింటుంది. అందుకే భార్యాభర్తలిద్దరూ అతని కోసం ప్రతి చోటా వెతకడం మొదలు పెట్టారు మరియు అదృష్టవశాత్తు వారు కలుసుకుంటారు. అతను చాలా బలహీనంగా కనిపించాడు. అందుకే త్వరగా అతన్ని ఎత్తుకుని మరియు అతన్ని గదికి తీసుకువెళ్తారు. క్రిస్టీ చూస్తుంది, ఆమె కొడుకు ఛాతీ మీద నక్షత్రం గుర్తు ఏర్పడి ఉంటుంది. వాస్తవానికి ఇది నరకం యొక్క ప్రమాదకరమైన గుర్తు. తర్వాత క్రిస్టీ ఆమె భర్త గొంతు రావడం వింటుంది. ఆమె వెతకడానికి వెళ్లినప్పుడు అవతలి గదిలో ఆమె భర్త విచిత్రంగా నిలబడి లెక్క పెడుతూ ఉంటాడు. ఇంకా ఇప్పుడు వెంటనే అతను 10కి కౌంటింగ్ పూర్తయింది. అతను క్రిస్టీకి చెప్పాడు. అతను వచ్చాడు మరియు అతను ఈ విషయం చెప్పిన వెంటనే గది తలుపులు భారీగా తెరుచుకుంటాయి మరియు అక్కడ నుండి నరకం యొక్క దెయ్యం బయటికి వస్తుంది. చాలా బలంగా కనిపిస్తుంది. అతని తల మేకలా ఉంటుంది, పెద్ద కొమ్ములు మరియు పదునైన పళ్లు కూడా ఉంటాయి. ఇప్పుడు క్రిస్టీ అతన్ని చూసి ఆమె భయంతో వెళ్లి దాక్కుంటుంది. కానీ ఆ దెయ్యం క్రిస్టీని కనుక్కుంటుంది. ఆమెపై దాడి చేయడానికి వెళ్ళినప్పుడు అంతకు ముందు క్రిస్టీ అక్కడ నుండి పారిపోతుంది. ఇంకా అప్పుడు ఆమె ఒక గదిలోకి వెళ్తుంది. ఇక్కడ మెట్లు చాలా పొడవుగా ఉంటాయి. క్రిస్టీ ముందు తలుపులు కూడా ఉంటాయి. ఆమె లోపలికి వెంటనే వెళ్లిపోతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. కానీ ఆమె ఒక వింత ప్రదేశానికి చేరుకుంటుంది. అది చాలా పెద్ద క్షేత్రం. అక్కడ చాలా మంది ఒక లైన్ లో లెక్క పెడుతూ ముందుకు వెళ్తున్నారు మరియు వారి ప్రవర్తన వింతగా ఉంటుంది. వీరిలో క్రిస్టీ కూతురు కూడా ఆమెకు దొరుకుతుంది. ఆమె తిరిగి వస్తున్నప్పుడు దారి మధ్యలో ఆమె టార్చ్ లైట్ కూడా కింద పడిపోతుంది. ఆమె ఇంటికి తిరిగి వచ్చే సమయానికి లైట్లు కూడా వచ్చి ఉంటాయి మరియు క్రిస్టీ భర్త తన కుమారుడు పూర్తిగా కోలుకొని ఉంటారు. ఇప్పుడు అన్నీ చూశాక క్రిస్టీ చాలా సంతోషిస్తుంది. ఆమె భావించింది, నా కూతుర్ని తీసుకొచ్చాను అని నరకం నుండి, ఎందుకంటే ఆ ప్రదేశం నరకమైంది. కాబట్టి ఇప్పుడు ఆమె అందరికీ చెబుతుంది ఇక్కడ నుండి బయటపడాలని. కానీ ఇప్పుడు ఆమె తలుపు తెరవడానికి వెళ్లినప్పుడు ఆమె అక్కడ పడి ఉన్న తన టార్చ్ లైట్ ను చూస్తుంది. ఆమె విడిచిపెట్టినది నరకంలో. కానీ ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఆమె కూడా ఆలోచిస్తోంది. ఆ సమయంలో ఆమె కూతురు భర్త మరియు కొడుకు వింతగా నిలబడి లెక్క పెట్టడం ప్రారంభించారు. ఎందుకంటే టీచర్ కుటుంబం లాగానే మరియు క్రిస్టీ కుటుంబం కూడా ఇక్కడ నరకంలో కూరుకుపోయింది. ఇప్పుడు ఇక్కడి నుండి ఎప్పటికీ బయటపడలేరు. నిజానికి దయ్యం వారిని తనతో తీసుకెళ్తుంది. ఇంకా ఇప్పుడు వాళ్ల ఇల్లు మొత్తం నరకంలా మారింది. నరకంలో ఒక భాగంగా మారింది. క్రిస్టీ కూడా కౌంటింగ్ ప్రారంభించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కుటుంబం కూడా ఎప్పటికీ నరకంలోనే ఉంటుంది. ఇక్కడితో ఈ సినిమా కథ ముగుస్తుంది. మా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోని పూర్తిగా చూసినందుకు మా ఛానల్ తరపు నుండి మీకు ధన్యవాదములు.